నామినేషన్ల ప్రక్రియ చాలా జోరుగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే 3 గంటల వరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ లోపలికి పంపించేసి ఆ తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి హడావిడిని కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు శనివారం వరకు దాదాపు 94 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈరోజు మరొక 40 పైగా మంది నామినేషన్లు దాఖలు చేశారు. మనం చూస్తున్నాం లోపల సైడ్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నామినేషన్లను దాఖలు చేయడం కోసం లోపల ఉన్నారు. అయితే చాలా మంది వివిధ కారణాల రీత్యా బయటికి వచ్చారు. ఇంకా వీళ్ళందరి నామినేషన్లు అయిపోవడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈరోజు 100కు పైగా నామినేషన్లు దాఖలు చేసేందుకోసం పబ్లిక్ వచ్చినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న చిన్న కారణాలచే తమను బయటికి పంపించారనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నామినేషన్ వేయడానికి, ఏమైంది అసలు? ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ నుంచి 100 నుంచి 150 మంది నామినేషన్ వేయాలనుకున్నాం. మేము ఉద్యోగాలు లేవు, ఏమూ లేవు. కాబట్టి నామినేట్ చేయడానికి వస్తే మేము ప్రతి ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నది, ప్రతి ఒక్క ఓటర్ ఐడి కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 10 మెంబర్స్ ప్రపోజల్ లేకపోతే అదే ప్రపోజల్ ఉంటే నామినేషన్ వీళ్ళు రద్దు చేస్తారని చెప్పేసి 10 మెంబర్ ప్రపోజల్ కోసం మేము రాస్తున్నాము. వేరే వేరే నెంబర్ కాకుండా అన్ని రాసినాము. మీరు అప్పటికే అనౌన్స్మెంట్ చేశారు, ఎందుకు టోకెన్ నెంబర్ తీసుకో అని. టోకెన్ నెంబర్ తీసుకోవడానికి పోతే నువ్వు ఫామ్ నింపలే అని చెప్పేసి ప్రతి ఒక్క ఫామ్ నింపినాము. ప్రతి ఒక్క అప్డేట్ ఉంది. ఈ విధంగా ఎంతమందిని బయటికి పంపించారు? ఒక 50 నుంచి 60 మందిని బయటికి పంపించారు. ఇష్టం ఉన్నాడు పోలీసు వాళ్ళు నెట్టుతుండ్రు, అది కరెక్ట్ కాదు. మా దగ్గర అన్ని ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. మాకు రిటర్నింగ్ అధికారి కంపల్సరీ లోపల అలో చేయాలి. చెయ్యకపోతే ఈ ఎలక్షన్ కూడా రద్దు చేసే అవకాశాలు రద్దు చేయండి. ఎందుకు ప్రజాస్వామ్యం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం నామినేషన్ వేయాలనుకుంటున్నారు? యాదాద్రి డిస్టిక్, నారాయణపూర్ మండలం, పుట్టపాక విలేజ్. అక్కడ నుంచి వచ్చినాము. ఫామ్ ఇట్లా అంతా ఫిల్అప్ చేసినాము. జస్ట్ ఇట్లా లోపలికి బయట జిరాక్స్ తీసుకొని వస్తామని మళ్ళీ డాక్యుమెంట్ లోపలనే ఉన్నాయి. లోపలికి పోదామంటే లోపలికి వనిస్తలేరు. డాక్యుమెంట్ ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళారు? వెళ్ళినాం, 3 లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళినాం. క్యాండిడేట్ పర్సన్ కూడా నేనే. నా డాక్యుమెంట్ ఆడ పెట్టి వచ్చినా, బయటకి వచ్చేసిన జిరాక్స్ తీసుకొని వెళ్తానికి మళ్ళీ లోపలికి పెట్టేసి టైం అయిపోయింది, ఇంకా రానియమంటారు. అంటే మీరు బయటగా అంటే వచ్చేటప్పుడు చెప్పలేదా వాళ్ళు, ఇవి మీరు చూపించలేదా? 3 లోపే వెళ్ళినాము. ఇన్ టైంలోనే వెళ్ళినాము. జస్ట్ ఇది నింపలేదు అన్న పక్కన పెట్టేసి క్యాండిడేట్ ని పోలీస్ వాళ్ళు బయట వేసినారు. మీరు నామినేషన్ దాఖలు చేశారు? ఆల్రెడీ దాఖలు చేసిన 3 లోపల ఉన్నా మేము టోకెన్ కూడా తీసుకున్నా సార్. ఆ తర్వాత ఈ పోలీస్ దౌర్జన్యం చేస్తున్నా. ఇక్కడ పోలీస్ కి ఏం అథారిటీ ఆపడానికి క్యాండిడేట్ కి ఆపుతా వీళ్ళు? మేము ఏం చేయాలి? ఇక్కడ మీకు ఎన్ని క్యాండిడేట్ ఉంది ఇక్కడ మొత్తం చూడండి మీరు. ఈ పోలీస్ ఎట్లా ఆపుతా అండి? ఆఫీసర్ ఏదైనా అథారిటీ ఇచ్చిన వాళ్ళకి ఆపేయని ఇచ్చిన అథారిటీ. అయితే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి మాత్రం పెద్ద మొత్తంలో వచ్చారు వివిధ గ్రూపుల నుంచి. అంటే మనం చూస్తే ఒకవైపు విద్యార్థుల నుంచి, మరొక వైపు దీనికి సంబంధించి రైతుల వైపు నుంచి ఈ విధంగా చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరికొంతమంది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నామినేషన్ దాఖలు చేశారా, ఏం జరుగుతుంది? వికారాబాద్ డిస్టిక్, పూడూరు మండల్, పూడూరు విలేజ్ నుంచి వచ్చినామండి. మేము కూడా దాఖలు చేసినాము. భోజనం చేసుకొని వస్తామని చెప్పి బయటకు వచ్చినాము. లోపలికి పంపించట్లేదు. మీ నామినేషన్ స్వీకరించారా వాళ్ళు? స్వీకరించలేదండి. పత్రాలన్నీ బయటనే ఉన్నాయి. రైతులను అంటే చిన్న చూపు చూస్తున్నారు. రైతు అంటే రైతే రాజ్యం అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదంతా సొంత అబద్ధం, శుద్ధ అబద్ధం. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నామినేషన్ ప్రక్రియలో కొంత గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చెప్తున్నటువంటి వాళ్ళ ప్రకారం లోపలికి వెళ్లారు, వీళ్ళు టోకెన్స్ తీసుకున్నారు. అయితే చిన్న చిన్న అవసరం ఉన్నాయి, అంటే వాళ్ళకు జిరాక్స్ కానీ లేదా ఇతర పేపర్లు ఏదైనా అవసరం ఉంటే దాన్ని తీసుకోవడానికి బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించట్లేదు. వాళ్ళ పత్రాలన్నీ కూడా లోపలనే ఉన్నాయని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమను లోపలికి అనుమతించాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మనం చూస్తే ఈ రద్దీ చూస్తే, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఈ రద్దీ చూస్తే మాత్రం ఇంకా చాలా టైం ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకొక 2-3 గంటలకు పైగా ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చూడాలి ఆర్ఓ కానీ మిగతా ఎన్నికల అధికారులు ఈ అంశాలను ఏ విధంగా క్లియర్ చేస్తారనేది.